ఇప్పుడు ఈ కేనోపనిషత్ ఏం చెప్తుంది? అరే! నువ్వు చూసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మస్వరూపం కాదు అంటుంది. దానర్థం ప్రతి ఒక్కటి అంటే ప్రపంచంతో సహా, గుడిలో ఉండేటటువంటి విగ్రహాలతో సహా అన్నీ కూడా ఆత్మస్వరూపం కాదు అని అంటుంది. చూసారా ఎంత భయంకరంగా ఉందో? సర్వము ఆత్మస్వరూపం అని ఈశావాస్యంలో చెప్పా. అది సర్వవ్యాపకంగా వ్యాపించి ఉంది. అది సర్వవ్యాపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏమైంది? జగత్తుగా కనిపిస్తుందని చెప్పా. జగత్తుగా కనిపించడం అంటే దాని ఉద్దేశ్యం లిమిట్ అయిపోవడం. ఎక్కడికక్కడ లిమిట్ అయిపోవడం. పరిమితం అవ్వడం. సముద్రాలుగా, కొండలుగా, చెట్లుగా, పుట్టలుగా, మనుషులుగా, జంతువులుగా, సూర్యుడు, చంద్రుడు ఇలా ఎక్కడికక్కడ లిమిట్ అయిపోయింది ఆ ఆత్మచైతన్యం. అదేవిధంగా కేవలం అవి మాత్రమేనా? కాదు. దాని ఉద్దేశ్యం ఏంటి? నువ్వు కొలిచేటటువంటి రాముడు, నువ్వు పూజించేటటువంటి శివుడు, ఆయన కూడా నామం రూపంతోనే నువ్వు పరిమితం చేసేసావు. ఈ సమస్త ప్రపంచము కూడా నామరూపాలని చెప్పానా లేదా నీకు ఈశావాస్యంలో? మరి ఆ శివుడు, ఆ దుర్గామాత, ఆ పార్వతి, లక్ష్మి, విష్ణు వీళ్ళందరూ నామరూపాత్మకమైన జగత్తే గదా! పరిమితంగా మాత్రమే ఉన్నారు ఈళ్ళను కూడా. ఆ ఈశ్వరుడు అయ్యో మొత్తుకుంటున్నాడు, ఓరి నాయనా నువ్వు నన్ను నామంగా, రూపంగా కొలవకురా, నన్ను పరిమితం చెయ్యకు, నేను సమస్తము వ్యాపించి ఉన్నానురా అది గుర్తించు. నువ్వు నన్ను ఎంతసేపు మెడలో పామేసుకున్నాడు, త్రిశూలం ధరించాడు, ఒక శరీరం ఉంది అని పరిమితం ఎందుకు చేస్తున్నావు నువ్వు? అలా పరిమితం చెయ్యొద్దు. నేను పరిమితంగా ఉన్నా కరెక్టే కనిపిస్తున్నా. కానీ అది మాత్రమే నేను కాదు. నేను సర్వము వ్యాపించి ఉన్నాను. సర్వం నేనే అని చెప్తున్నాడాయన మన ఈశ్వరుడు.